వెల్కమ్ టు టీటెన్. వైవాహిక లైంగిక దాడిని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన శిక్షలు ఉన్నాయని వెల్లడించింది. ఇది చట్టబద్ధమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని, సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని తెలిపింది. అందుకే దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వైవాహిక ఆఘాయిత్యాన్ని నేరంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం మైనర్ కాని భార్యను లైంగికంగా బలవంతం చేస్తే లైంగిక దాడిగా పరిగణించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దాంపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వివాహ వ్యవస్థలోనూ తీవ్ర అవాంతరాలకు దారి తీస్తుందని తెలిపింది. వైవాహిక లైంగిక దాడిని నేరంగా పరిగణించే అంశము సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, అన్ని రాష్ట్రాలు భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది. వివాహం చేసుకోవటం వల్ల మహిళ సమ్మతి తొలగిపోయినట్టు కాదని, దాన్ని ఉల్లంఘిస్తే తగిన శిక్షలున్నాయని కేంద్రం ఉద్ఘాటించింది. వివాహిత సమ్మతిని రక్షించేందుకు చట్టపరమైన నిబంధనలు సహా ఇతర పరిష్కార మార్గాలను పార్లమెంటు అందించిందని తెలిపింది. మహిళా స్వేచ్ఛ, గౌరవం, హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్